ఎంపీ కేశినేని చిన్ని అండదండలతో యథేచ్ఛగా నియోజకవర్గం నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఈరోజు పాత్రికేయుల సమావేశంలో నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అధికార పార్టీ నాయకులు కనుసైగలలో ఇసుక తెలంగాణకు అక్రమ రవాణా జరుగుతుంది. ఇసుక అక్రమాన్ని చేసింది కాక నదీ ప్రవాహాన్ని డైవర్షన్ కూడా మార్చారు. దానితోటి రైతులు పంటలకు నీరు అందక గగ్గోలు పెడుతున్నారు. ఈ నదీ ప్రవాహాన్ని డైవర్షన్ మార్చడం వల్ల రానున్న ఎండాకాలంలో 8 గ్రామాల మంచినీటి సరఫరా అయ్యే స్కీమ్ ఏదైతే ఉందో ఆ బోర్లకు నీళ్లు అందక అది ఆగిపోతుంది. ఇంతకు ముందు ఎంపీగా పనిచేసిన కేశినేని నాని ఏనాడు ఇలాంటి పనులు చేయలేదు. ఆయన ఎప్పుడు టాటా ట్రస్టులు పెట్టి ప్రజలకు సేవలు, విజయవాడ పార్లమెంట్ అభివృద్ధికి కోరుకున్నాడే తప్ప ఇలాంటి అక్రమాలకు పాల్పడలేదు. ఈరోజు ఇసుక అక్రమ రవాణా ఎవరు నడుపుతున్నారో అని అక్కడ ఉన్న లారీ డ్రైవర్లు, జేసీపీ ఆపరేటర్లు అడిగినా చెప్తున్నారు. ఇది విజయవాడకు సంబంధించి కేశినేని నాని చిన్నవి అని చెబుతున్నారు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించి ప్రజలకు మంచి చేస్తారు అనుకుంటే మీరు దోచుకోవడం పంచుకోవడం లాగా ఉంది. ఈ దోచుకోవడానికైనా మిమ్మల్ని గెలిపించింది. అధికారులందరూ నిద్రపోయారు. పోలీస్ అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ అధికారులు చూస్తూ ఉంటున్నారే తప్ప ప్రజల సొమ్ముకు గండి కొడుతుంటే ఆపే దిక్కే లేదు. సంపద సృష్టించడం అంటే ఏదో అనుకున్నాం. సంపద సృష్టించడం అంటే అక్రమంగా ఇసుక మాఫియా చేయడమా అని మండిపడ్డారు. ఏదైతే ఈ ఇసుక అక్రమ రవాణా ఉందో మీరు ఆపకపోతే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలని, వామపక్షాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గత 20 రోజులుగా ఇందుపల్లి క్వారీలో రెయ్యంబావులు కూడా ఇసుక తోలుతున్నారు. నిబంధనలకు పూర్తిగా తూట్లు పొడిచారు. వారు నిబంధనల ప్రకారం ఏట్లో కేవలం మనుషులు మాత్రమే లోడింగ్ చేయాలి, కేవలం ట్రాక్టర్లకు మాత్రమే మనుషుల ద్వారా లోడింగ్ చేయాలని చెప్పి మేము తెలియజేస్తున్నప్పటికీ కూడా అక్కడ 200 మిషన్స్ ఇంకా పెద్ద మిషన్లు కూడా తీసుకొచ్చి 20 రోజుల నుంచి కూడా ఏట్లో నడి ఏట్లో రోడ్లు వేసి ఈవెన్ ప్రవాహానికి కూడా మునేట్లో ఉన్న నీటి ప్రవాహానికి కూడా అడ్డుకట్ట వేసి వాళ్ళు మైనింగ్ చేయడం అనేది అందరం కూడా చూసాం. ఇందుపల్లి వాస్తవ్యులు, కన్నెవీడు, ఆ పక్కన ఉన్న రామచంద్రాపురం వాస్తవ్యులు మొత్తం కూడా అందరూ కూడా సజీవ సాక్ష్యం దీనికి. ఇది 20 రోజుల నుంచి అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, మేము కానీ తరచుగా తహసీల్దార్ గారికి, వత్స ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి, మైనింగ్ శాఖ డీడీ గారికి అందరికీ కూడా క్రమం తప్పకుండా తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీఏ అధికారులకు కూడా అక్కడ రెయ్యంబావుళ్ళు కూడా లోపల ఏట్లోనే వాళ్ళు టిప్పర్లతోని లోడింగ్ చేస్తున్నారు. అక్కడ ఎటువంటి డంపింగ్ యార్డ్ లేదు. అక్కడ ఆ డంపింగ్ యార్డ్లో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేవు. ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఎటువంటి వేబ్రిడ్జి లేదు. అదే డంపింగ్ యార్డ్లోకి వీళ్ళు తోలాలి అని అంటే అది ఖర్చుతో కూడుకున్న పని. అంటే మనుషుల ద్వారా ట్రాక్టర్లు నింపి ఆ ట్రాక్టర్లు తీసుకుపోయి డంపింగ్ యార్డ్లో పోస్తే ఆ డంపింగ్ యార్డ్ నుంచి వాళ్ళు అమ్ముకోవాలి. వాస్తవం ఇది. అదే ఉచిత ఇసుక ఒకవేళ రైతులు ఎవరైనా కావాల్సిన వాళ్ళు తోలుకోవాలంటే మాత్రం డైరెక్ట్గా ఏట్లోనే వాళ్ళు మనుషుల ద్వారా లోడ్ చేయించుకొని తీసుకెళ్ళవచ్చు. దానికి మాకు ఎక్కడ అభ్యంతరం లేదు. మనుషుల ద్వారా ట్రాక్టర్లకు లోడ్ చేయించుకొని ఆ ట్రాక్టర్లు ఎవరు వాడకానికైనా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. ఉచిత ఇసుక విధానం అది. దానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఇందుపల్లిలో జరిగేది పూర్తిగా విరుద్ధం. అంటే ఇప్పటి వరకు ఆళ్ళూరుపాడులో అదే జరిగింది, చాలా కాలం సబ్బాయిగూడలో అదే జరిగింది, శనగపాడులో కూడా అదే జరిగింది. అక్కడ ప్రజలు మొత్తం కూడా గొడవ చేశారు. లేబర్ మాకు అవకాశం ఇవ్వకుండా మీరు మిషన్ల ద్వారా లోడ్ చేయడం ఏంటని చెప్పి ప్రజలు తిరగబడ్డారు. అక్కడ ఆయా గ్రామాల్లో తిరగబడేసరికి తోక ముడుచుకున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళకి లాభాలు తగ్గుతాయి. అదే మిషన్ల ద్వారా లోడింగ్ అయితే లాభాలు పెరుగుతాయి. కానీ ఇందుకుపల్లిని వేదికగా చేసుకొని ఇందుకుపల్లిలో మాత్రం 20 రోజుల నుంచి మిషన్ల ద్వారా వీళ్ళు
టిప్పర్లకి, తర్వాత టర్బోలకి, పెద్ద పెద్ద బళ్ళు వాటికి లోడింగ్ చేయడాన్ని మేము అబ్జెక్షన్ చేస్తూ మొన్న ప్రత్యక్షంగా మేము అక్కడ గ్రామస్తులు మొత్తం కూడా గొడవ చేశారు. ఏంటి సార్, భూగర్భ వనరులు మొత్తం కూడా ఇట్లా దోచుకుంటా ఉన్నారు వీళ్ళు, ప్రకృతి వనరులు శాండ్ ఒక పక్క దోచుకుంటున్నారు, మరొక పక్క మట్టి దోచుకుంటున్నారు, వీటికి అడ్డుకట్ట అయిపోతే ఎట్లా, ప్రధాన ప్రతిపక్షంగా మనమే రంగంలోకి వెళ్దామని చెప్పి అక్కడ నాయకులు చెప్పడం చేత ఇక్కడ ఉన్న స్థానిక నాయకుల్ని, పాత్రికేయ మిత్రులు తీసుకొని నిన్నగాక మొన్న మేము ఏట్లోకి వెళ్ళటం జరిగింది. మేము వెళ్ళేసరికి ఇందుపల్లి ఊరు ముందు ఒక 7-8 టిప్పర్లు ఉన్నాయి. అవన్నీ కూడా 1 by 1 వెళ్తుంటాయి అన్నమాట ఏట్లోకి. అంటే లోడింగ్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఫోన్ చేస్తారు, ఇక్కడ నుంచి మరొక వెహికల్ వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి, ఇందుపల్లిలో లోడ్ చేసుకొని మల్లారం, మల్కాపురం నుంచి మల్లారం మీదుగా, వల్లభి మీదుగా ఖమ్మం, కొన్ని ఏమో హైదరాబాద్. అక్కడ విపరీతమైన డిమాండ్ ఉంది శాండ్కి. ఇతర రాష్ట్రాలకి శాండ్ తోలకూడదు మన రాష్ట్రం నుంచి, నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇందుపల్లిలో డైరెక్ట్గా ప్రతి టిప్పర్ కూడా 50-60 టన్నులు లోపలికి వెళ్తున్నాయి ఏట్లోకి, చక్కగా లోడింగ్ చేసుకుంటున్నారు. ఆ లోడింగ్ వెహికల్స్ అన్నీ కూడా పగలు లేదు, రాత్రి లేదు, మొత్తం కూడా ఇతర రాష్ట్రాలు తగులుతూ ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఏట్లోకి 11 గంటలకు మేము వెళ్ళాం. మేము వెళ్ళేసరికి 210 మిషన్ ఒక టిప్పర్కి లోడ్ చేస్తూ ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది. మేము అక్కడే ఉన్నాం, వెయిట్ చేసాం, వీడియోలు తీసాం. తర్వాత అది వచ్చిన తర్వాత నిండి పట్టా కట్టేటప్పుడు మేము వెళ్ళి అడిగాం, ఏంటి బాబు అని. వాళ్ళు ఇప్పుడే చేసామండి, ఒక లోడేనండి, ఏదో అర్జెంట్ అని చెప్పి చేస్తున్నాం, ఇంకో టిప్పర్ కూడా పక్కనే ఉంది లోడింగ్కి రెడీగా, అదేంటి అని అన్నాం. వీళ్ళు ఈ 2 టిప్పర్లు అర్జెంట్ అన్నారండి, ఒక టిప్పర్ ఇప్పుడు చేసాం, ఇంకోటి చేయడానికన్నా అని చెప్పి అనుకున్నామండి అని చెప్పి అతను మాట్లాడి అతను ఒప్పుకున్నాడు మొత్తం కూడా. అంటే అర్జెంట్ అని అన్నారండి అని చెప్పారు. మరి బయట 7-8 టిప్పర్లు ఏంటంటే మాకు సంబంధం లేదండి అని అబద్ధాలు చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ 1 by 1 టిప్పరు నిండి వెళ్ళిపోతూ ఉంటే ఇంకో ఖాళీ టిప్పర్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఒక పెద్ద చైన్ సిస్టమ్. దీనికి వెనకాల ఉన్న వ్యక్తి సూత్రధారుడు, పాత్రధారుడు మొత్తం కూడా ఈ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని చిన్ని గారు. ఈయనకి మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం, ఈయన పెద్ద ఇసుక మాఫియా నడుపుతా ఉన్నాడు, ఈ విజయవాడ పార్లమెంట్ని అభివృద్ధి చేయడానికి ఈయన వచ్చాడా, ఈయన ఇసుక వ్యాపారం చేసి కోట్లు గడించడానికి వచ్చాడా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది చెబుతా ఉన్నారు, ఆయన లోకేష్ గారు పాదయాత్రకు డబ్బు ఖర్చు పెట్టాడంట, లేకపోతే విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 200 కోట్లు ఖర్చు పెట్టాడంట, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 25 కోట్లు ఇచ్చాడంట. ఇచ్చారు కాబట్టి ఈ నియోజకవర్గాన్ని మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎక్కడ ఇసుక దందా జరిగినా ఎంపీ గారిదేనంటది, ఇంకెవరో మాట్లాడకూడదంట, అధికారులకు కూడా కావలసిన సూచనలు సలహాలు వచ్చినాయంట. అవన్నీ వచ్చినాయి కాబట్టి ఇక్కడ మీరు ఎంత గొడవ చేసినా కానీ ఎవరు పట్టించుకోరని చెప్పి పలు దఫాలుగా మేము విన్నాం ఈ విషయం. మొన్న రాత్రి అడిగిపోయినప్పుడు కూడా అదే విషయం చెప్పారు. అక్కడ నా విజయవాడ నుంచి మాకు ఎంపీ గారి ఆఫీస్ నుంచి వచ్చినాయండి ఇన్స్ట్రక్షన్స్, మేము తోలుకుంటామండి, ఏదైనా ఉంటే ఎంపీ గారు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి చెబుతా ఉన్నారు. ఇవాళ మేము పార్లమెంట్ సభ్యుడిని స్ట్రైట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం, అసలు నీకు ఓట్లు వేసి ప్రజలు గెలిపించింది ఎందుకు నిన్ను? ఏది ఈ నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సహజ వనరులు మొత్తం, అంటే ముఖ్యంగా ఇసుక, కోట్లు ఆదాయం వస్తున్నాయి, రోజుకు లక్షల ఆదాయం వస్తున్నాయి కాబట్టి ఇది దోచుకోవడానికి నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా వచ్చావా ఏంటని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజున గతంలో చేసిన కేశినేని నాని గారు ఈ విధంగా చేయలేదే. ఆయన రెండు పర్యాయాలు 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తే ఆయన టాటా ట్రస్ట్ తీసుకొద్దామా, లేకపోతే గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి చేద్దామా, గ్రామ పంచాయతీలకు వాటర్ ట్యాంకర్లు ఇద్దామా, లేకపోతే ఎంపీ రైడ్స్ ద్వారా ఈ ప్రాంతం మొత్తం కూడా సస్యశ్యామలం చేద్దామా, రైతాంగానికి లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇప్పిద్దామా, లేకపోతే పొలాలకు వెళ్లే రోడ్లు వేద్దామా, డొంక రోడ్లు వేద్దామా, ఈ విధమైన ఆసక్తితో, లేదా విజయవాడలో ఫ్లైఓవర్లు కడదామా, కొత్త రైల్వే లైన్లు వేద్దామా, కొత్త రోడ్లు వేద్దామా, ఈ విధమైన ఆలోచనతో ఎంపీ కేశినేని నాని గారు పనిచేశారు. అంతకుముందు లగడపాటి రాజగోపాల్ గారు కూడా పనిచేశారు 10 సంవత్సరాలు. ఆయన స్టైల్లో అభివృద్ధి చేశాడు. అంతకుముందు పర్వతరేణి ఉపేంద్ర గారు పనిచేశారు, అంతకుముందు చెన్నుపాటి విద్య గారు పనిచేశారు, లేకపోతే కేఎల్ రావు గారు పనిచేశారు, వడ్డే శోభనాద్రి గారు కూడా పనిచేశారు. కానీ ఎవరు కూడా ఇట్లాంటి లోపభూయిష్టమైన కార్యక్రమాల్లోకి, ఈ విధంగా చట్ట విరుద్ధమైన కార్యక్రమాల్లోకి ఏ ఎంపీ కూడా ఇప్పటివరకు ఈ విజయవాడ పార్లమెంట్లో పనిచేయాల. ఒక్క కేశినేని చిన్ని గారు మాత్రం విజయవాడ బ్రాండ్ని మొత్తం కూడా దిగదార్చాడు. ఆయన నిజంగా ఆయన పార్లమెంట్ సభ్యుడిగా విజయవాడ లాంటి చైతన్యవంతమైన అభివృద్ధి చెందిన విజయవాడకి పార్లమెంట్ సభ్యుడు అంటే ఢిల్లీ స్థాయిలో కూడా ఒక గుర్తింపు ఉంటుంది. ఇవాళ రాష్ట్ర రాజధాని విజయవాడ, మనకి అమరావతి.
అమరావతిలో రాష్ట్ర రాజధానిలో ఉన్న ఎంపీ అంటే ఎలా ఉండాలి? విలువలతో కలిగిన వ్యక్తే ఉండాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయగలిగే వ్యక్తి ఉండాలి. ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ఉండాలి. కానీ ఇదేం పద్ధతి, ఇదేం దోపిడీ, ఇదేం వ్యవస్థ? సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీ గారు ఇట్లాంటి ఇల్లీగల్ మైనింగ్ చేస్తూ ఉంటే అధికారులు ఏం చేయగలుగుతారు? అధికారులు చేష్టలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ అధికారులు మొత్తం తీసుకొచ్చింది అధికార పార్టీ ఎంపీ గారు, లేకపోతే జగ్గపేట అధికార పార్టీ ఎమ్మెల్యే గారు. ఎంఆర్ఓలు తీసుకొచ్చిన వాళ్ళే తీసుకొచ్చారు, ఎస్ఐల్ని తీసుకొచ్చిన వాళ్ళే తీసుకొచ్చారు, సిఐల్ని వాళ్ళే పెట్టారు, మైనింగ్ డీడీలని వాళ్ళే పెట్టారు, ఆర్టీఐ అధికారులని వాళ్ళే పెట్టారు. ఇక వీళ్ళు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్లు తీసుకుంటారు? వాళ్ళు చేసే ఇల్లీగల్ దందాన్ని వీళ్ళు ఏ విధంగా అడ్డుకుంటారు అధికారులు? కాబట్టి వీరికి లోకేష్ గారి పూర్తి అండదండలు ఉన్నాయని చెప్పి జనం మొత్తం అనుకుంటా ఉన్నారు. లోకేష్ గారు అన్నదండలు ఒక పక్క, మరొక పక్క చంద్రబాబు నాయుడు గారు అండర్ అసోసియేషన్ చైర్మన్ కూడా అయ్యాడు. ఇక ముందు చేయనున్నారా? కాదండి, గత 8 నెలలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి కూడా మేము చేసుకుంటూ వస్తానే ఉన్నాం. మా పోరాటం నిరంతరంగా కొనసాగుద్ది. మా పోరాటం ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం వాళ్ళు చేసే అరాచకాలకి, వాళ్ళు చేసే అకృత్యాలకి, వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక విధానాలకి, వాళ్ళు చేసే వనరుల దోపిడీకి ఇవన్నీ కూడా మేము అడ్డుకట్టేస్తాం. ప్రధాన ప్రతిపక్షంగా ఒకవేళ వాళ్ళు మంచి చేస్తే గొప్పగా చేశారని కూడా చెప్తాం. నిన్నైతే మేము కొన్ని వెహికల్స్ నెంబర్ ప్లేట్లు లేకుండా పట్టుకున్నాం. మొన్న పట్టుకున్నది ఓకే, నిన్న కూడా మళ్ళీ మేము హైవేలో పోతుంటే 6 వెహికల్స్ ఆపితే ఆ ఫోటోలన్నీ కూడా మా నాగబాబు జిల్లా కార్యదర్శి చూపిస్తాడు మీకు. అతనే ఆ వెహికల్స్కి వెంటబడితే చివరికి వాళ్ళందరూ తీసుకొచ్చి దేచుపాలెం రోడ్లో కాచి వెళ్ళారు. నిన్న రాత్రి జరిగిన సంఘటన అది. 6 వెహికల్స్. అంటే తెలంగాణకు వెళ్ళాలి, తెలంగాణకు వెళ్తే మేము బోర్డర్ దగ్గర పట్టుకుంటాం అనే ఉద్దేశంతో, అంటే మా మనుషులు వెనకాల ఉన్నారు, మేము డిపార్ట్మెంట్కి చెప్పాం. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళే పెద్ద మనుషులు వాళ్ళందరికీ లీక్ చేశారు. మేము ఆ నెంబర్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు అధికారులు మేము దీన్ని రక్షించలేము, మేము మిమ్మల్ని తప్పించి పంపించాలంటే కష్టం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అబ్జర్వేషన్ ఎక్కువగా ఉందని చెప్పి వాళ్ళు ఏం చేశారు, దేచుపాలెం రోడ్లో ఒక ఖాళీ స్థలం చూసి 6 కుప్పలు కార్చారు. మీకు కావాలంటే సెల్ ఫోన్లో కూడా చూపిస్తాం. కాచి వెళ్ళారు. అంటే నిరంతరం డేగ కళతో మేము అన్ని కూడా గమనిస్తూనే ఉంటాం. భయపడి ఇవన్నీ కూడా కుప్పలు కార్చి వెళ్ళారు. నిన్న రాత్రి ఒక సంబంధం లేని ప్లేస్ లో 6 టిప్పర్లు ఇసుక మొత్తం కూడా కార్చుకొని వెళ్ళారు. ఇవన్నీ కూడా టీఎస్ వెహికల్స్. మళ్ళీ వీటన్నిటికి కూడా నెంబర్ ప్లేట్ లేవు. ఆ వెహికల్స్ చూపించమ్మా, వెహికల్స్ ఫోటోలు చూపించు. రాజకీయం మొత్తం కూడా వ్యాపారంగా మారిపోయినట్టుగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో ఎలా స్పందిస్తారు? అంతే కదండి. ఇప్పుడు ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎంపీల వరకు, మంత్రుల వరకు, ముఖ్యమంత్రి వరకు రాజకీయాల్లో గెలవడం కోసం ముందు పెట్టుబడి పెట్టాలి, దాని తర్వాత గెలిచినాక దోచుకోవాలి అన్నట్టుగా కనపడుతుంది. అవును. ఈ టిప్పర్లో నిన్నటి చూడండి, నిన్నటి ఈ టిప్పర్లు, నిన్నటి టిప్పర్లు ఇవి. మొన్నటి కూడా ఉన్నాయి. మొన్నటి వాడి మీద కూడా ఇంతవరకు కేసు కట్టలా. మొన్న మేము రెడ్ హ్యాండెడ్ గా 2 టిప్పర్లు పట్టుకొని మేము 210 మిషన్ పట్టుకున్నాం. దాని మీద కేసు కట్టలా. దాని మీద ఆర్డీఓ గారితో మాట్లాడాం. నేను వెళ్ళి కలెక్టర్ గారిని కలిసాం. కలెక్టర్ గారిని కలిసి మాట్లాడాం. నేను, ఎంపీపీ గారు, నిన్న నాతో పాటు శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వచ్చారు. మేము నిన్న ఎస్ఐ గారికి, సిఐ గారికి పలు దఫాలుగా మాట్లాడాం. ఏసీపీ గారికి చెప్పాం. పోలీసు గారికి, కమిషనర్ గారు ఒక్కళ్ళే అందుబాటులో లేక చెప్పలేకపోయాం. కానీ వ్యవస్థలకు అందరికీ చెప్పాం. మైనింగ్ డీడీకి చెప్పాం, అందరికీ చెప్పాం. చివరికి ఇంతవరకు కేసు కట్టలా వాటి మీద, క్రిమినల్ కేసు. రోజుకి ఎన్ని టిప్పర్లు పోతాయి, ఎన్ని టన్నుల ఇసుక రవాణా అవుతుంది? సుమారుగా ఇందూపల్లి క్వారీ నుంచి అయితే రోజుకి 30-40 టిప్పర్లు తోలుతున్నారు. ఒక్కొక్కళ్ళు 40-50 టన్నులు వేసుకున్నా కానీ రోజుకి సుమారుగా ఒక 200 లారీల దాకా వెళ్తున్నాయండి. తెలంగాణకు వెళ్తున్నాయి స్ట్రైట్ అవే. అసలు మీరు పట్టుకోవచ్చు. మీరు ఇప్పుడు పాత్రికేయ మిత్రులు మీరు అందరూ ఉన్నారు. ఈవినింగ్ 9 తర్వాత 10 తర్వాత మీరు గరికపాటి చెక్ పోస్ట్ దగ్గర ఉండండి, మీకే కనపడతాయి వెహికల్స్. ఎందుకంటే మాకు కనపడే, మీకు ఎందుకు కనపడవు? మీకు కనపడతాయి. అనేది అధికారుల కనుసన్నలో నడుస్తుంది కాబట్టి ఇది ఆగిపోద్దని మీ అభిప్రాయం ఉందా సార్? కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారు?
ఆగిపోదండి. ఇందానే చెప్పా కదా, అధికార పార్టీ నాయకులే వాళ్ళ కనుసన్నల్లో జరిగేటప్పుడు ఈ అధికారులు మేనమేషాలు లెక్కేస్తారు తప్ప ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోరు. ఎందుకంటే పై నుంచి డీజీపీ గారి దగ్గర నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్లు వస్తాయి, లేదు రెవెన్యూ వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి పై అధికారులు. ప్రభుత్వంలో కూడా ఇదే తరహాలో అవినీతి ఆరోపణలు జరిగినాయి కదా గత ప్రభుత్వంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మాత్రం ఈ విధమైన ఇంత విస్తృతమైన వికృతంగా అయితే మాత్రం ఇట్లాంటివి జరగల. సరే అప్పుడు కూడా దొంగతనం జరిగేది కొద్ది గొప్ప, కానీ మీరు రికార్డులు తీయండి. లాస్ట్ అంటే 2019 నుంచి 20 ఒక్క సంవత్సర కాలంలో, ఫస్ట్ వచ్చిన సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇక్కడ ఎన్ని ట్రాక్టర్ల మీద కేసులు కట్టారు, ఎన్ని టిప్పర్ల మీద కేసులు కట్టారు, అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో కూడా దొంగ ఇసుక కేసులు కట్టారు. ఇవాళ ఒక్క కేసు కూడా లేదు. ఎందుకు లేదని చెప్పి అడుగుతున్నాం. అప్పుడన్నా ఇంకా మనం ఇసుక విధానం వేరు, ఆ ఇసుక విధానంలో రెవెన్యూ వచ్చింది గవర్నమెంట్కి. ఇప్పుడు ఇక్కడ గవర్నమెంట్కి రెవెన్యూ ఏం లేదు. ఇవాళ మధ్య దళారీల డబ్బులు మొత్తం కూడా మధ్య దళారీల జేబుల్లోకి వెళ్తున్నాయి, కోట్లు వెళ్తున్నాయి, రోజుకి లక్షలు. ఇప్పుడు ఇక్కడ ఉచిత ఇసుక విధానం ఉంది. ఇవాళ కావాల్సిన వరకే ఇసుక తీసుకువెళ్ళాలి. ఇవాళ ఇసుక మొత్తం కూడా తెలంగాణకు తరలుతుంది. మన రాష్ట్ర ప్రజానికి వాడుకుంటే మాకేం అభ్యంతరం లేదు, ట్రాక్టర్ల ద్వారా తోలుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ మొత్తం టిప్పర్లు ఇవాళ ఒకటే అడుగుతున్నాం పత్రికల ముఖంగా, అసలు మైనింగ్ ఏట్లో మిషన్లు పెట్టి జరగవచ్చా, జరగకూడదు, నిబంధనలు అవి చెబుతున్నాయి, నియమ నిబంధనలు. అలానే టిప్పర్లు డైరెక్ట్గా లోడింగ్కి వెళ్ళొచ్చా, ఏట్లోకి వెళ్ళకూడదు. మరి ఎందుకు ఉంటున్నాయి రోజు టిప్పర్లు? పోలీసులు కనపట్లేదా, రెవెన్యూ వాళ్ళకి కనపట్లేదా, ఆ పంచాయత్ సెక్రటరీ కనపట్లేదా, లేకపోతే ఆ విఆర్ఓ కనపట్లేదా, లేకపోతే అక్కడ ఎవరికి కనపట్లేదు? అంతా ఎక్కడ టిప్పర్లు ఎక్కడ లోడింగ్ చేసుకోవాలి? డంపింగ్ యార్డ్లు ఉన్నాయా? ఎక్కడున్నాయి డంపింగ్ యార్డ్లు? ఆ డంపింగ్ యార్డ్లు సీసీటీవీలు పెట్టమన్నారు, పెట్టారా? ఎక్కడన్నా వేబీజీలు పెట్టమన్నారు, పెట్టారా? ఎవరన్నా పర్యవేక్షణ అధికారులు ఉన్నారా? ఒక డంపింగ్ యార్డ్ చూపించమనండి. ఇక్కడ డంపింగ్ యార్డ్లు లేవు, డైరెక్ట్గా ఏట్లోకి వెళ్తున్నాయి వెహికల్స్. అక్కడే మిషన్లతో లోడింగ్ జరుగుతుంది. మిషన్లతో లోడింగ్ జరగకూడదు కదా, మనుషులతో చేయాలి. మీరు మనుషులకు ఉపాధి కల్పించాలి. ఆ గ్రామంలో ఉన్న కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపాధికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? మీరు మనుషుల ద్వారానే లోడింగ్ చేయించుకోండి అని చెప్పారు. అది కూడా ట్రాక్టర్లకే, టిప్పర్లో చేయడానికి లేదు. హిందూపల్లిలో ఇంకో ప్రధానమైన సమస్య, హిందూపల్లిలో మేము చూసాం ఆల్రెడీ. నిన్న నడుచుకోవడం కోసం ఎక్కువ ఇసుక డంప్ ఉందని చెప్పి నీటి ప్రవాహాన్ని మార్చారు, నీటి గతిని మార్చారు, వాళ్ళు ప్రవాహాన్ని మార్చేసరికి ఇప్పుడు ఏమైంది? హిందూపల్లిలో ఒకే దగ్గర 60 మోటార్లు ఉన్నాయి. ఒక 1/2 ఎకరం ప్లేస్లో ఒక 60 మోటార్లు ఉన్నాయి. అక్కడ నుంచి రైతులకి నీళ్లు దూర ప్రాంతాలకు కూడా వెళ్తూ ఉంటాయి రైతులకి. అలానే అక్కడ 8 గ్రామాలకు సంబంధించిన పైలట్ స్కీమ్ ఉంది, ఆర్డబ్ల్యూఎస్ స్కీము. 8 గ్రామాలకు మంచినీళ్ళు వెళ్ళాలి అక్కడ నుంచి. ఇవాళ రైతులు మేము పోయినప్పుడు రైతులు మొత్తం కూడా గగ్గోలు పెడుతున్నారు. ఏమంటే వాటర్ ఎప్పుడు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి వాటర్ ఈ డైరెక్షన్లో వెళ్ళేది, దీనికి అడ్డుకట్టేశారని చూపించారు. అడ్డుకట్టేసి అటు దూరం నుంచి 1/2 కిలోమీటర్ దూరం నుంచి నడుపుతున్నారు. ఈ నడపడం వల్ల మా మోటార్లు అన్ని కూడా ఇవాళ మొత్తం కూడా డిప్లీట్ అయిపోయినాయి. వాటర్ కింద గ్రౌండ్ లెవెల్ మొత్తం కూడా భూగర్భ జలాలు మొత్తం కూడా తగ్గిపోతా ఉన్నాయి. మోటార్లకు నీళ్లు అందట్లేదు, మోటార్లు అరుస్తున్నాయి. అలానే ఇప్పుడు జనవరి నెల ఎండింగ్కి వచ్చామండి, ఫిబ్రవరికి వచ్చేసరికి ఎండాకాలం వస్తుంది. వచ్చేసరికి ఈ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ఏదైతే 8 గ్రామాలకి రక్షిత మంచినీరు అందించాల్సిన స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా మూలన పడుద్దండి. ఇదేంటండి నీళ్లు డైరెక్షన్ మార్చడం ఏంటని చెప్పి వాస్తవంగా మరి వాళ్ళు అడుగుతా ఉన్నాం. నీళ్లు డైరెక్షన్ మార్చడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇవ్వాలి పర్మిషన్లో. ఎవరు ఇవ్వాలి? అది బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం వాటర్ వచ్చే స్కీమ్ అది. మునేరులో కూడా తెలంగాణలో ఎంత వాడుకోవాలి వాటరు, అలానే ఆంధ్రాలో ఎంత వాడుకోవాలనేది ఆ నీటి పంపకాల ప్రకారం వస్తుంటాయి. ఆ నీళ్లు సహజంగా వెళ్ళే సహజ ప్రవాహం నుంచి వెళ్ళనియాలి తప్ప అసలు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు అడగండి పాత్రికేయ మిత్రులు వెళ్ళి, మీకు ఈ విధంగా నీళ్లు డైరెక్షన్ మార్చడానికి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్? ఆ పర్మిషన్ ఏమైనా ఉందా? లెటర్ చూపించండి. రైతులు నష్టపోమని మన ఎక్కడుంది? రైతులు ఇవాళ 60 మంది మోటార్లు సుమారుగా ఒక 150-200 ఎకరాలు 60 మోటార్ల మీద ఆధారపడి సాగు జరుగుతూ ఉంటుంది. ఆ రైతుల పరిస్థితి ఏంటి? లేదు 8 గ్రామాల స్కీమ్ పరిస్థితి ఏంటి? ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ పరిస్థితి ఏంటి? రేపు ఎండిపోద్ది. కాబట్టి ఈ విధంగా యథేచ్ఛగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లేవండి ఈ కూటమి ప్రభుత్వంలో. ఎవరికి వాడికి అందిన కాడి దోచుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. ఫైనల్ గా సార్, ఈ అక్రమ రవాణా ఇసుక మాఫియాకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది సార్? అదే ఇందాక చెప్పాం కదా, మేమైతే నిరంతరం డేగకాలతోనే ఈ నియోజకవర్గాన్ని, అంటే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ వైఎస్ఆర్ నియోజకవర్గ సమన్వయకర్తగా ఇన్ఛార్జిగా నేను ఈ నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉల్లంఘించినప్పుడు, నిబంధనలు యథేచ్ఛగా తూట్లు పొడిచి అక్రమ సంపాదన కోసం ఎక్కడైనా సరే దోపిడీ జరిగినప్పుడు ప్రకృతి వనరులు అంటే గ్రావెల్ కావచ్చు, శాండ్ కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మేము తప్పనిసరిగా మా అబ్జర్వేషన్ మాకు ఉంటుంది. మా పార్టీ నాయకులు, స్థానిక నాయకులను కలుపుకొని మేము అప్పటికప్పుడు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఆగకపోతే నిరంతరం పోరాటం చేస్తాం. పాత్రికేయ మిత్రులు కలుపుకుంటాం, అవసరమైతే అఖిలపక్ష కమిటీని, ఆల్ పార్టీస్ని కలుపుకుంటాం, మాతో పాటు కలిసి వచ్చే వాటిని. కానీ ఎక్కడైనా కానీ ఈ యొక్క ఏదైతే అక్రమ వ్యాపారాలు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా మేము నిరంతరం పోరాటం చేస్తాం.